నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, న్యూమరాలజిస్ట్ తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే తనిష్క గారు. నమస్తే అమ్మా. బాగున్నారా? బాగున్నామ్మా. ఒక క్లయింట్ సిద్ధంగా ఉన్నారండి మీతో ప్రిడిక్షన్స్ అవి తీసుకున్న తర్వాత వాళ్ళ లైఫ్ ఎట్లా చేంజ్ అయినది అనేది మనతో పంచుకోవడానికి మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి. నమస్కారం మేడం. నేను పద్మిని మాట్లాడుతున్నాను, రెడ్ టీవీ నుంచి. నమస్తే అండి. మీకు ఎట్లా పరిచయం అండి మేడము, అట్లాగే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి మేడం తో ఒక్కసారి మాతో పంచుకుంటారా? ఓకే మేడం, మేము మీది రెడ్ టీవీ ద్వారానే చూసినా మేడం. నాకు ఇంట్రెస్ట్ అన్నమాట పూజలు గాని ఇట్లా. గురు చరిత్ర వల్ల నాకు మేడం మీవి వీడియోస్, లతా మేడం వాళ్ళవి అవి వీడియోస్ చూసుకుంటూ సడన్ గా ఓ రోజు మేడం ది చూసిన మేడం వీడియో. ఒక 3 months బ్యాక్ చూసిన నేను. సడన్ గా అది సిచ్యుయేషన్ అది ఎట్లా వచ్చిందో నాకు తెలియదు మేడం. చూసాను, నాకు అనిపించింది మనసుకు. కానీ ఇప్పుడు మనకు లేడీస్ కనిపిస్తుంది కానీ హస్బెండ్స్ కూడా ఒప్పుకుంటారా, ఏమంటారు ఇంకా ఆలోచించిన మేడం నేను. కానీ మనసులో ఒక్కటే ఇంకా అనుకున్నా, ఒప్పుకునింటే మా హస్బెండ్ కి కొంచెం హెల్త్ ప్రాబ్లం మేడం. మ్యారేజ్ అయినప్పటి నుంచి కొంచెం హెల్త్ బాగుండట్లేదు, చాలా తిరిగినా మేడం. ఇంకా ఆయనకు కూడా ఓపిక అనేది పోయింది. ఎంత తిరిగినా అసలు ఇంకా నాన్ వెజ్ ఏది తినకుండా ఉదయం లేచి ఆ దేవునికి తిరిగి ఆయనకు కూడా అలసిపోయినట్లు సమస్య అండి, చెప్పగలరా? ఏం సమస్య? హెల్త్ గురించి మేడం. సడన్ గా హార్ట్ బీట్ బాగా వేగంగా కొట్టుకోవడం, ఊపిరాడకపోవడం గానీ, నెత్తి నరాలన్నిట్లా పట్టుకున్నట్లు, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కూడా ఒక్కోసారి పట్టుకుంటే ఇంకా ఆయనకు ఇంకేమన్నా ఇదైపోతానేమో అన్నంత టెన్షన్ వస్తుండేనంట మేడం. హార్ట్, కాళ్ళు చేతులు మొత్తం మేడం. హాస్పిటల్ కి వెళ్ళా మేడం, నేను మా హస్బెండ్ ఇద్దరము. టోటల్ ఫుల్ బాడీ మొత్తం స్కానింగ్లు, చెకప్లు అన్ని చూపించినాం. అన్ని నీళ్ళు వచ్చినాయి మేడం. ఏమో హెల్త్ పరంగా ఏమో అని అన్ని చూపించినాము. ఓన్లీ హెడ్ వరకు కూడా టాబ్లెట్స్ వాడిండు గానీ అయినా ప్రభావం తగ్గలేదు మేడం. ఇంకా హోమాలు, చండీ హోమం అని అవి ఇవి, గణపతి హోమం అన్ని అయిపోయినాయి మేడం. శ్రీశైలం దగ్గర వెళ్ళి అన్ని చేయించినాం గానీ అది మాకు ఏదనేది అర్థమైతలేదు. నేను ఇంకా మేడం ద్వారా విన్నప్పుడు మనసుకు అనిపించింది, మా హస్బెండ్ కి ఒక్కసారి ఇది ఒక వీడియో విను అంతే అని చెప్పినా విన్నాడు. విని చూద్దాము అని అన్నాడు. సడన్ గా ఓ రోజు ఆయనంతకాయన్నే ఒకసారి ఎట్లా కాంటాక్ట్ అవ్వాలనో తెలుసుకో అని నాకు అనిపించింది మేడం. గురువు స్వామి అలా నడిపించారు అంతే. ఇప్పుడు మీరు గురువుని నమ్ముకున్నారు కదా, మరి స్వామి నడిపించాలి కదా. అసలు నేను ఎక్స్పెక్ట్ అంటే వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్ చెప్తుంటే ఏమో అనుకున్నా కానీ ఇప్పుడు మా ఎక్స్పీరియన్స్ అనేది ఇప్పుడు మేము డైరెక్ట్ అన్ని తిరుగుతే అసలు ఎన్ని అంటే అవి చెప్పుకోవద్దు మేడం. సొంతంగా మస్తు ఫేస్ చేసిండు తను. కొన్ని నాకు చెప్పుకోకుండా కూడా బాధపడుతుండే. కానీ ఇప్పుడు ఇంత తొందరగా హెల్త్ అనేది తగ్గుతుంది అసలు. ఆయన అయితే ఇంకా క్యూరియాసిటీ, అసలు నేను ఎన్ని తిరిగినా డైరెక్ట్ నేను పోయినా గానీ ఇది నేను ఇక్కడ వాళ్ళక్కడ ఎట్లా ఈ పూజలు ఎట్లా పాసిబుల్ అవుతుంది అని మా భగవంతుడు ఒకడు ఉన్నాడు, వాడు మొరను వింటాడు. ఇప్పుడు ఎలా ఉన్నారు చెప్పండి ఇంతకీ మీ వారు? అసలు చాలా ఇప్పుడు ఈ రోజు ఇది ఇందాక మళ్ళీ ఫోన్ చేశాను మేడం. అసలు కాళ్ళు ఫ్రీగా మనలాగా నడవనీక రాదు మేడం. అంటే నడుస్తాడు కానీ యాక్టివ్ గా ఉండదు, బాడీ అనేది టైట్ గా ఉన్నట్లు ఉంటది. ఈ రోజు నుంచి రన్నింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నా మెల్లగా. నాకు ఉత్సాహం వస్తుంది. అసలు మామూలుగా వాకింగ్ చేస్తుంటేనే ఇవి నా కాళ్ళ అన్నట్లు ఉంటున్నానంట మేడం. టైట్ గా అసలు ఫ్రీగా బాడీ ఉండకుండా ఇప్పుడు చెప్తున్నాడు. నాకు ఇంకా మంచిగా అనిపిస్తుంది అని అంటున్నాడు మేడం. చాలా నిజంగా మేడం, చాలా అసలు మాకు మేడం అసలు మా హస్బెండ్ ఒప్పుకోవడం కూడా అసలు నాకు ఏమో అనుగ్రహం ఉంటే చిటుక్కున మార్చేస్తాడు. నాకు నిజంగా చాలా అనిపించింది మేడం. గురువు ఉన్నాడు, నేను చేసేదానికి ఇది ఒక చిన్న మార్గం చూపించిండు, చాలా నాకు ఇదే చాలా అనుకున్నా మేడం. ఖచ్చితంగా నేను అందుకే ప్రత్యేకించి మేడం వచ్చినప్పుడల్లా మేడం ఇచ్చేటటువంటి రెమెడీస్ ఎట్లా మెరాకిల్స్ ని సృష్టిస్తాయనేది నేను పర్సనల్ గా నేను చాలా ఆశ్చర్యపోయాను ఫస్ట్ లో అయితే. నిజంగా మేడం అసలు
ఆ వీడియో చూసినప్పుడల్లా నేను అదే అనుకునేదాన్ని మేడం, అసలు ఇది ఎట్లా పాసిబుల్ అవుతుంది అనుకున్నా గానీ పాసిబుల్ అవుతుందనే చూపించింది మేడం. మేడం మాత్రం అసలు చాలా చాలా సంతోషంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. మీ ఎక్స్పీరియన్స్ ని చాలా, మీ గొంతులో నాకు ఆనందం తెలుస్తోంది, గ్రాటిట్యూడ్ చాలా మేడం. అంటే చిన్న ఏజ్ మేడం, ఇప్పుడు పిల్లలు చిన్న ఉన్నారు. అంటే అవన్నీ చూసేదంటే కొంచెం ఒక 40+ ఉండి అట్లుంటే ఏమనిపించదు మేడం. ఇప్పుడే మ్యారేజ్ అయ్యి కొంచెం ఇప్పుడే ఇవన్నీ ఫేస్ చేస్తుంటే ఎట్లా అనిపిస్తుంది అంటే జీవితం అంతా ఇప్పుడే అయిపోయింది అన్నట్లు ఫీల్ అవుతుండే మేడం. మా హస్బెండ్ ఏంది ఇది ఇంకా లైఫ్ అంటే ఇంతేనా అని ఇంకా తిరిగి కానీ లాస్ట్ కి మాకు ఇంకా మేడం దయ వల్ల మాకు ఎప్పటికీ మా హస్బెండ్ అదే నాకు ఒక దేవత లాగా నాకు టర్న్ ఇట్లా యూటర్న్ ఇచ్చింది మేడం అని అంటాడు మేడం. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. పోన్లేండి అమ్మా, ఇప్పుడైతే సంతోషంగా ఉన్నారు కదా, ఎప్పటికీ ఇలాగే ఒక్కటి హెల్త్ మంచిగా ఉంటే చాలు మేడం, ఏదైనా చేసుకుంటాం అనేది. అసలు చాలా థ్యాంక్ యూ మేడం. మీకు కూడా మేడం, నేను అసలు మీ ఎన్ని వీడియోస్ చూస్తా తెలుసా మేడం, ఎప్పుడు రెడ్డివి ఏవి వస్తాయి అన్ని ఏవి చెప్తే అది ఇంకా పూజలు ఇది మంచిగా అనిపిస్తుంది ఇది అని చేసుకుంటూనే ఉంటాం మేడం నేను. థ్యాంక్ యూ సో మచ్. మీ పూజలు మీ నమ్మకమే మిమ్మల్ని గట్టెక్కించింది, ఇంకెటువంటి కష్టం ఉండదు. మేడం కూడా ఉన్నారు కాబట్టి మేడం దగ్గరకు అయిందని అనిపిస్తుంది. డెఫినెట్లీ అందరం రీచ్ అవ్వగలుగుతామా మేడం? మనకు అనుగ్రహం ఉంటేనే కదా మేడం అందరినీ రీచ్ అయ్యేది కూడా. కరెక్ట్ 100%. మేడం నాకు మీరు నమ్ముతారో నమ్మరో ఒక 10 ఏళ్ల నుంచి పరిచయం. అవును మేడం. మేము బాంబేలో ఉన్నప్పుడు కలిసి పనిచేసేవాళ్ళం. అవును మేడం. అప్పటి నుంచి పరిచయం ఉన్నా మేడం మన ఛానల్ కి మాత్రం లేట్ గానే వచ్చారు. అంటే ఎప్పుడు ఏది జరగాలో అప్పుడే జరుగుతుంది. అదే మేడం. ఇప్పుడు మాకు కూడా ఇన్ని రోజుల నుంచి నేను ఎప్పటి నుంచో చూస్తున్నా కూడా, కానీ మా హస్బెండ్ ఒప్పుకుంటాడో ఒప్పుకోడా అనుకున్నా గానీ మేడం మాకు టైం వచ్చింది కాబట్టి ఇంకా అంతే హ్యాపీగా ఉండండి. ఎటువంటి కష్టం ఇక రాదు. మేడం కూడా ఉన్నారు కాబట్టి ధైర్యంగా ఉండండి. మీ వారికి కంగ్రాచులేషన్స్ చెప్పండి, చాలా ఆరోగ్యంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం అని కూడా చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. హౌ బ్యూటిఫుల్ అండి. ఎంత ఆనందం ఉంది ఆవిడ గొంతులో. చాలా దాంట్లో గురు చరిత్ర ఆమె మన లతా బొట్ల గారు విన్నారంట. అయితే 3 నెలల ముందు నా ప్రోగ్రామ్ చూస్తున్నారు. సరే ఒక్కసారి ఈ మేడం గురించి అందరూ చెప్తున్నారు కదా, నిజమా కాదని యాక్చువల్ వాళ్ళ హస్బెండ్ నమ్మరు కదా, అన్ని చూసి పాపం ఇదైపోయింది. బట్ ఇప్పుడు తను కూడా అది అందుకనే అడుగుతున్నాను మేడం. మీరు వచ్చినప్పుడల్లా నేను ఫస్ట్ అడిగేది ఫస్ట్ క్లయింట్స్ తో మాట్లాడదాం. ఎందుకంటే ఇది వ్యూస్ వచ్చాయా వ్యూస్ రాలేదా అని పక్కన పెడితే ఒక్కరికి ఉపయోగపడిన ఇట్లాంటి కష్టం సంవత్సరాల్లో ఎన్ని కష్టాలు పడి ఇప్పుడు చూడండి వాళ్ళ లైఫ్ అసలు ఒక్కసారి తిరిగిపోయింది. అదే అందుకోసమే అడుగుతూ ఉన్నాను. చాలా చాలా థ్యాంక్స్ మేడం. అంటే వాళ్ళు మేడమే అడుగుతున్నారు మీరు చెప్తారా మీ ఎక్స్పీరియన్స్ ని. కొంతమంది రియాక్ట్ అవ్వట్లేదు, అయినప్పటికీ చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్ గా కొంతమంది ఏంటంటే సో మనం ఏంది వీడియోలో మాట్లాడాలంటే, అంటే యూట్యూబ్ ఛానల్లో ఏమన్నా మాట్లాడాలంటే కొంచెం భయపడతారు. వాళ్ళకి బాగుంటుంది ఉన్నా కానీ భయం. అసలు మేడం చాలా మంచిగా అయింది కానీ మాకు అందరికి చెప్పాలనిపిస్తుంది కానీ ఏమో వాళ్ళ భయం. కొంతమంది ఎందుకులే అని అనుకుంటారు. ఇట్లా రకరకాల అయినప్పటికీ మీరు రిక్వెస్ట్ నేను అడిగిన తర్వాత మీరు మాట్లాడుతూ ఉంటారు కదా. సో ఎందుకంటే నేను దీని వెనకాల ఉన్నటువంటి రీజన్ ఏంటంటే ఒక్కరికైనా ఉపయోగపడాలి, ఇట్లాంటి తీవ్రమైన సమస్యల నుంచి బయటపడాలి అని అంటే డెఫినెట్ గా మీరు చేస్తున్నటువంటి సర్వీస్ డెఫినెట్ గా చాలా చాలా అమోఘం. థ్యాంక్ యూ మేడం. ఆవిడ సంతోషాన్ని చూస్తుంటే చాలా ఆనందం నిజంగా. అంటే నేను ఒకటి మనం ఒక అతను ఒక బుక్ రాసిండు, ఆయన దాంట్లో ఒక విషయం చెప్తున్నా. ఇద్దరు సముద్రం దగ్గర వెళ్తూ ఉంటారు, అంటే నడుచుకుంటూ అక్కడ బీచ్ దగ్గర. సో ఇద్దరు ఫ్రెండ్స్ వెళ్తూ ఉన్నప్పుడు ఏమైందంటే అసలు ఎక్కువ చేపలంతా అవి అలలు కొట్టుకుని వచ్చి పక్కకు పడేస్తుంది అనమాట. ఒక అతను వాళ్ళ ఫ్రెండ్ నడుచుకుంటూ వెళ్ళి ఒక ఆయన ఏం చేసిండో తీసుకెళ్ళి అవి సముద్రంలో కొన్ని వేస్తూ ఉన్నాడు. ఆయన నీకేం పిచ్చి పట్టిందా, ఎంత చేపలు ఉంది అసలు, చేపలు ఫిషెస్ ఎక్కువ అట్లా ఉంది, నువ్వు ఎంత కాపాడగలుగుతావు, నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు, నీకేమన్నా అయితే నా వల్ల కొన్ని కాపాడగలిగాను కదా అని. తనకేంటంటే వరల్డ్ మొత్తం మనం అందరికి సరి చేస్తాం చేయలేము, మన దగ్గర వచ్చిన వాళ్ళని మనం మంచిగా చేయవచ్చు. అది నమ్మకం అయితే నాకు చాలా ఉంది. ఓకేనా, ఇప్పుడు అతను చెప్పినట్టుగానే కొన్ని
ప్రాణాన్ని కాపాడాడు కదా, కొన్ని చేపల్ని అసలు ప్రాణం ఇచ్చిండు కదా ఆయన. సేమ్ అలానే మన దగ్గర వచ్చిన వాళ్ళకి మనం సరి చేయవచ్చు. తప్పకుండా తప్పకుండా చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు. నిజం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మరి మీకు కూడా ఇట్లా ఎటు వెళ్ళాలో తెలియట్లేదు మా పరిస్థితి అని అనుకుంటే ఖచ్చితంగా నేను రిఫర్ చేస్తాను మేడంని. మేడం దగ్గరికి వెళ్ళండి, చాలా రీజనబుల్, నేను చెప్పలేనది, రీజనబుల్ గా కన్సల్టేషన్ ఫీ తీసుకుని మీకు ఏది అవసరమో ఆ రెమెడీస్ ఇచ్చి డెఫినెట్ గా విపరీతమైనటువంటి పరిస్థితుల్లో నుంచి బయటపడేటటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. నమ్మి మేడంని కన్సల్ట్ చేయండి. థ్యాంక్ యూ మేడం. నమస్తే. నమస్తే.